హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారైతే అయితే నా కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ఇంకా ఈరోజు అయితే నా డే 15 వెయిట్ లాస్ జర్నీలో మార్నింగ్ నుంచి నైట్ వరకు నా ఫుడ్ ప్లాన్ ఎలా జరిగింది అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ నేను గ్రీన్ జ్యూస్ అయితే తీసుకుంటున్నానండి. సో ఇది గ్రీన్ జ్యూస్ వచ్చేసి నేను కొత్తిమీర అండ్ అలాగే హాఫ్ కీరా అయితే తీసుకున్నానండి. దాంట్లోకి ఒక చిన్న అల్లం ముక్క అయితే చిన్నగా అయితే చాప్ చేసుకొని అయితే వేసుకున్నాను. ఇంకా ఈ మూడింటిని కూడా మంచిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో దీంట్లోకి మనకి క్వాంటిటీకి తగ్గట్టు అండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో నేనైతే 2 మెంబర్స్ కోసం అయితే చేసుకుంటున్నాను అనమాట. అయితే నాకు కొంచెం క్వాంటిటీస్ తక్కువ అవుతాయి అని చెప్పేసి అనిపించి నేను వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట. సో కొత్తిమీర ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది అండ్ మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా ఇది మనం ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చు అండ్ బిఫోర్ ఫుడ్ ఒక 1 అవర్ ముందు కూడా తీసుకోవచ్చు అండి. సో మనకు టైంని బట్టి అనమాట. సో బట్ బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ 1 అవర్ అయితే గ్యాప్ అయితే ఉండాలి. ఇంక ఇక్కడైతే నేను క్వాంటిటీ కొంచెం తగ్గింది కాబట్టి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నానండి. ఇంకా 2 గ్లాసెస్లో అయితే సర్వ్ చేసుకున్నాను. తర్వాత ఇంకా లెమన్ అయితే పిండేసుకుంటున్నాను అనమాట. సో లెమన్ పిండడం వల్ల ఏంటంటే మనకు తాగేటప్పుడు ఏం ఇబ్బందిగా అయితే ఉండదండి. సో లెమన్ లేకుండా మనం వితౌట్ తాగాలంటే చాలా కష్టం అవుతుందన్నమాట. సో మనకు ఆ స్మెల్నెస్ అనేది తెలుస్తుందనమాట. సో ఆ స్మెల్నెస్కి మనకి తాగాలనిపించదు అనమాట. అందుకే దాంట్లోకి లెమన్ యాడ్ చేసుకుంటే ఈజీగా తాగేయగలుగుతాము. ఇంకా అలా మార్నింగ్ డ్రింక్ అయితే అయిపోయిందండి. సో తర్వాత 1 అవర్ 1.5 అవర్ తర్వాత అయితే ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇంకా ఇంట్లో దోశ బ్యాటర్ అయితే నేను ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నానండి. సో ఈ దోశ బ్యాటర్ ఏంటి అని అంటే ఇది మంచి ప్రోటీన్ అండి. సో మనకి ఇలా ఎప్పుడు రెగ్యులర్గా చేసుకోకుండా మనకి బయట కిరాణా షాప్లో కానీ డిమార్ట్లో కానీ ఆల్ మిక్స్డ్ పప్పులు అయితే దొరుకుతాయి కదా. సో అదైతే తీసుకున్నాను అనమాట. సో అది నేను ఒక 1.5 గ్లాస్ అయితే నానబెట్టుకున్నాను. సో దానికి తగ్గట్టుగా రైస్ కూడా 1.5 గ్లాస్ అంటే ఒక 3 గ్లాసెస్ రైస్ అయితే నానబెట్టుకున్నాను అనమాట. సో ఇలా అయితే దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. సో ఇంకా దీంట్లోకి వచ్చేసి నేను క్యారెట్ అండ్ ఆనియన్ అలాగే ఇడ్లీ కారం ఉంటుంది కదా, ఇవి 3 కూడా మిక్స్ చేసి అయితే దోశ మీద అయితే వేసుకున్నాను. ఇంకా అలాగే పొద్దున పాపకి రాగి జావ అయితే చేశానండి. అది కొంచెం మిగిలిందనమాట. సో ఇంకా అది కూడా ఒక కప్లోకి నేను తీసుకొని దాంట్లోకి కర్డ్ అయితే యాడ్ చేసుకొని ఇంకా ఒక దోశ అండ్ అలాగే పల్లి చట్నీ అయితే లేదండి. సో ఇంకా పక్కన అల్లం చట్నీతో అయితే నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఈరోజు అయితే మంచిగా వెజిటబుల్ బగారా రైస్ అంటారు కదా, సో వెజిటబుల్ పలావ్ అలా చేసుకుందాంలే అని చెప్పేసి నా దగ్గర అయితే ఏవేవి ఉన్నాయో అవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. సో నేనైతే టమాటా, క్యారెట్, చిక్కుడుకాయ, బీన్స్, ఆనియన్, పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా గ్రీన్ పీస్ కూడా కొన్ని తీసుకొని ఒక గిన్నెలోకి అయితే వాటర్ పోసి నానబెట్టుకున్నాను. అలాగే ఒక 2 గ్లాసెస్ బాస్మతి రైస్ని కూడా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను అనమాట. సో మనకి పీసెస్ అన్నీ కుక్ అయ్యేలోపు అట్లీస్ట్ 20 to 30 మినిట్స్ అయితే పడుతుంది కాబట్టి సో అప్పటికి రైస్ అనేది మనకి మంచిగా నానిపోతుంది. ఇంకా పక్కన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే పెట్టుకున్నానండి. సో ఇంకా వీటితో అయితే నేను ఈరోజు వెజిటబుల్ బిర్యానీ లాగైతే చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా మీ దగ్గర కావాలంటే ఆలు యాడ్ చేసుకోవచ్చు, పన్నీర్, మష్రూమ్స్, ఇంకా ఏ వెజిటబుల్స్ ఉంటే వాటితో అయితే యాడ్ చేసుకోవచ్చు అండి. అయితే దీనికి మెయిన్ రీజన్ నేను చేయడానికి ఈరోజు ఇంట్లో చిక్కుడుకాయలు అండ్ అలాగే బీన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయండి. దాన్ని ఎలా సేల్ చేయాలో అయితే నాకు అర్థం అవ్వట్లేదు అనమాట. బీన్స్ నేను తిన్ను, మా వారైతే తింటారనమాట. బట్ అవి సేల్ అవ్వాలి అని అంటే ఇలా బిర్యానీ అయితేనే సేల్ అవుతాయని చెప్పేసి సగం కాదులేండి, ఒక కొన్ని అవి కొన్ని ఇవి కొన్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో అందుకే ఇంక ఇలా బిర్యానీలా చేస్తే కొన్ని సేల్ అవుతాయి, మిగతావి ఫ్రై కర్రీస్ చేసుకోవచ్చులే అని చెప్పేసి అయితే ఈరోజు ఇలా డిసైడ్ అయ్యాను అనమాట. ఇంక ఇక్కడైతే బిర్యానీ చేయడం కోసం ఇలా ఒక గిన్నె అయితే పెట్టుకున్నానండి. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ గీ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి, ఆనియన్ కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. సో అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వన్స్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఏవైతే వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు అలా ఫ్రై చేస్తూ ఉండాలండి. సో తర్వాత
దాంట్లోకి గ్రీన్ పీస్ కూడా వేసి ఒక 1 మినిట్ పాటు అలా గెరిటితో తిప్పుకుంటూ ఉన్న తర్వాత ఇవన్నీ ముక్కలు మనకని మంచిగా మగ్గిపోవాలన్నమాట. సో దానికోసం నేను హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకున్నానండి. సో మూత పెట్టుకొని ఆ ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ అయితే ఉన్నానన్నమాట. సో తిప్పకపోతే ఒక్కొక్కసారి అడుగంటుకుపోతుందండి. సో ఇంక ఇలా హాఫ్ మగ్గిన తర్వాత నేను దీంట్లోకి వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో పీసెస్ ఏమైనా పచ్చిగా ఉన్నా కానీ మంచిగా మగ్గిపోతాయని చెప్పేసి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను. సో ఇంకా మూత తీసిన తర్వాత మనకి ఆల్మోస్ట్ అన్ని ముక్కలు కూడా చక్కగా అయితే కుక్ అయిపోయాయండి. సో ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి నేను ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో కారపొడి అయితే ఏం యాడ్ చేయట్లేదండి నేను. సో ధనియాల పౌడర్ అండ్ అలాగే బిర్యానీ మసాలా ఉంటుంది కదా, సో అది కూడా యాడ్ చేసుకొని ఇంకా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు మనం లో ఫ్లేమ్లో ఉంచేసేయాలన్నమాట. ఇంకా ఈ లోపు అయితే మీలో ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ చెక్ చేయండి. మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతాయి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా పక్కనే ఏమైనా వెల్డింగ్ చేస్తే నా వీడియోస్ అనేవి మీకు 1 బై 1 నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయి. ఇంకా 2 మినిట్స్ తర్వాత ఇంకా మనకి ఆల్మోస్ట్ ముక్కలన్నీ కూడా మగ్గిపోయాయండి. సో దీంట్లోకి ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని వేసి ఒక 1 మినిట్ ఇలా మొత్తం మనకి ఆ ముక్కలు ఉన్నాయి కదా, సో అదంతా కూడా పట్టేలాగైతే కలిపేసుకోవాలన్నమాట రైస్కి. కలిపిన తర్వాత దీనికి మనం ఎంతైతే బాస్మతి రైస్ తీసుకున్నామో దానికి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్స్ రైస్ అయితే తీసుకున్నాను కాబట్టి ఇక్కడ వచ్చేసి 2.5 వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇంకా ఫైనల్గా దీంట్లోకి కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకొని మనం ఇంకా మనకి నార్మల్ రైస్ ఎలా కుక్ అవ్వనిస్తామో అలా కుక్ అవ్వనియాలి. ఇంకా ఆ లోపు అయితే పక్కన నేను కర్రీ కోసం అయితే రెడీ చేసుకుంటున్నానండి. సో నాకు ఇటు సైడ్ కెమెరా పెట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో అందుకే రైస్ని నేను పక్కన పొయ్యి మీదకైతే షిఫ్ట్ చేశాను. అయితే ఇంకా దీనికి కాంబినేషన్గా నేను ఈరోజు చికెన్ కర్రీ చేద్దాం అనుకొని ఇక్కడ 3 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానండి. సో సింపుల్గానే ఈరోజు చేయబోతున్నానండి నేను. ఎలాంటి మసాలా ఎలాంటి పేస్ట్ కూడా యూస్ చేయబోతలేను అనమాట. ఇంకా నా దగ్గర ఇప్పుడు పచ్చిమిర్చి కూడా అయిపోయాయి అనమాట. జస్ట్ హాఫే ఉంటే దాన్నే వేసాను నేను. ఇంకా ఆనియన్స్ వేసి మంచిగా లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు దాంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని పసుపు అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. ఇంకా దీంట్లోకి అయితే నేను చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత ఇంకా ఆనియన్స్ ఈ పీసెస్ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఇంకా మనకి చికెన్ అనేది కుక్ అవ్వాలన్నమాట. సో మంచిగా లోపలంతా కూడా ఉడికిపోయేంత వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలి. తర్వాత ఇంకా దీంట్లోకి అయితే ఇప్పుడు నేను కారం అండ్ అలాగే సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. సో ఈ రెండు కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మనకి కర్రీ ఎంత అంటే ఏ కన్సిస్టెన్సీ, కొంతమంది చిక్కగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది లూజ్గా ఉంటే ఇష్టపడతారు కదా, సో అలా అనమాట. సో నేను అట్లా కొంచెం అన్నంలోకి కలుపుకునేలాగా ఉండేంత వరకు ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకున్నాను అనమాట. సో కావాలంటే దీంట్లోకి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం అంటే పులుసులా కూడా చేసుకోవచ్చండి. సో నేనైతే ఇంకా ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయట్లేదు, డైరెక్ట్ దీన్ని కొంచెం ఎక్కువసేపు అయితే కుక్ చేసుకుంటున్నాను అనమాట. సో నేను ఎక్కువ చికెన్ని బాగా కుక్ చేస్తానండి, లో ఫ్లేమ్లో పెట్టి బాగా కుక్ చేస్తానన్నమాట. సో నాకు అలా బాగా కుక్ చేస్తేనే నచ్చుతుంది. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా మూత పెట్టేశానండి. ఒక 10 మినిట్స్ పాటు అయితే దాన్ని లో ఫ్లేమ్లో పెట్టి అయితే వదిలేసాను. సో మొత్తం కూడా నాకు మంచిగా అయితే చికెన్ అయితే కుక్ అయిపోయిందనమాట. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనేది దీంట్లో ఏమీ లేదు, జస్ట్ సాల్ట్ మనం రెగ్యులర్గా చేసుకునేలాగానే అనమాట. సో ఇలా కూడా ఏ పేస్ట్ యూజ్ చేయకుండా కూడా ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు చక్కగా. ఇంకా కొత్తిమీర యాడ్ చేసి ఇంకా మూత అయితే పెట్టేశానండి. సో ఫైనల్గా రైస్ అయిపోయింది, కర్రీ అయిపోయింది. ఇంకా ప్లేట్లో అయితే నేను పెట్టేసుకున్నాను. అస్సలు రైస్ అయితే సూపర్గా కుదిరిందండి నాకు. సో ఎక్కువగా ఏంటంటే ఆల్ వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి క్యారెట్, గ్రీన్ పీస్ ఇవన్నీ తగులుతుంటే భలే అనిపించింది అనమాట. సో చక్కగా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి.
ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఇక్కడ నేను స్మూతీ చేసుకుందామని చెప్పేసి మార్నింగే కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టుకున్నానండి. సో దీంట్లోకి నేను బాదం, వాల్నట్, క్రిస్మిస్, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ అయితే ముందే నానబెట్టుకున్నానమాట. ఇంకా దీంట్లోకి అయితే నేను హాఫ్ బనానా అండ్ అలాగే ఒక ఫుల్ యాపిల్ అయితే ఇలా పీల్ చేసుకొని కట్ చేసి అయితే పెట్టుకున్నాను. దీంట్లోకి నేను మీకు చూపిస్తున్నంత క్వాంటిటీ మిల్క్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసి మనం గ్రైండ్ చేసేసుకుంటే మనకి స్మూతీ అయితే రెడీ అయిపోతుందండి. సో ఇందులోకి ఇంకా కావాలంటే మీరు డేట్స్ ఉంటాయి కదా, సో కొంచెం స్వీట్నెస్ కావాలి అనుకున్న వాళ్ళు డేట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో నాకు బనానా నేను ఎక్కువగా యాడ్ చేయలేదు, యాపిల్ కూడా అంత స్వీట్ ఉండదు కాబట్టి నాకు అంత స్వీట్నెస్ లేదనమాట. ఇంకా నేను డేట్స్ అయితే కావాలనే అవాయిడ్ చేశాను. సో మీకు తాగాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే డేట్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అని అంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. బట్ డైట్ చేసే వాళ్ళు ఏంటంటే షుగర్ కంటెంట్ అవాయిడ్ చేయడం చాలా బెటర్ అనమాట. ఇంకా జ్యూస్ అయితే అయిపోయిందండి, చక్కగా గ్లాస్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇంకా పైన అయితే నా దగ్గర చియా సీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో పైన చియా సీడ్స్ అండ్ అలాగే ఒక వాల్నట్ అయితే పెట్టుకొని ఇలా గార్నిష్ చేసుకున్నానండి. సో ఇదండి ఇంకా నైట్ స్మూతీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇలా నా ఫుడ్ ప్లాన్ అయితే అయిందనమాట. హోప్ మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. Day 16 వెయిట్ లాస్ జర్నీతో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, బాయ్.